నిఘా ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టెక్కలి నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెక్కలి 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ నుంచి ఆర్ఎల్ఎన్ దొర పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన శాసనసభ స్పీకర్గా కూడా పనిచేశారు. ఆయన చేతిలో ఓటం పాలైన బెండి కూరమన్న శ్రీకాకుళం జిల్లా తొలి జడ్పీ చైర్మన్గా పనిచేశారు. అయితే 1994లో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఇక్కడ నుంచి పోటీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి టెక్కల నియోజకవర్గంపై పడింది. తర్వాత టెక్కల నుంచి గెలుపొందిన ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో సీనియర్ నాయకుడు హనుమంతు అప్పయ్య ద్వారా టెక్కల నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2008 పునర్విభజనలో హరిశ్చంద్రాపురం రద్దు కావడంతో ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలికి మారారు. 2009 ఎన్నికల్లో కొర్ల రేవతిపతి కాంగ్రెస్ తరఫున, కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం తరఫున, దువ్వాడ శ్రీనివాస్ పీఆర్పీ తరఫున పోటీ చేశారు. ఈ త్రిముఖ పోరులో కొర్ల రేవతిపతి గెలుపొందారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొద్ది రోజులకే అనారోగ్యంతో కన్నుమూయడంతో టెక్కలికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి రేవతిపతి భార్య భారతి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయాయి. టీడీపీ నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన పోరులో అచ్చెన్నాయుడు గెలుపొందారు. టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఆయన మంత్రి పదవిని దక్కించుకున్నారు. తరువాత టెక్కల నియోజకవర్గ రూపురేఖలను అచ్చెన్నాయుడు మార్చేశారు. పెద్ద ఎత్తున నిధులను తీసుకువచ్చి టెక్కల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశారు. ఈ ఫలితంగానే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవా బలంగా వీచినప్పటికీ టెక్కలిలో అచ్చెన్నాయుడు గెలుపొందారు. ఇప్పుడు మరోమారు అచ్చెన్న తన అస్త్రశస్త్రాలను సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేసుకుంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మరోమారు టెక్కల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టెక్కల బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలిచారు. ఆమె ఎవరి ఓట్లు చీలుస్తారన్నదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. కృపారాణి దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా తగిలే సూచనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవేవి పట్టించుకొని అచ్చెన్న తన సహజ స్వభావంతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలువురు కీలక వైకాపా నాయకులను ఆయన టీడీపీలోకి చేర్చుకున్నారు. ఇవన్నీ దువ్వాడకు మైనస్గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ప్రచారంలో ఊదరగొడుతున్నది ఒకటే, అదే మూలపేట పోర్టు నిర్మాణం. అయితే సంతబొమ్మాలి మండలంలో ఉన్న మూలపేట పోర్టు వల్ల ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా సంతబొమ్మాలి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగే ప్రయోజనం శూన్యమని చెప్పక తప్పదు. ఇప్పటికే ఆ మండలంలో అట్టాడ రాంప్రసాద్, రామిరెడ్డి లాంటి కీలక నాయకులందరూ తెలుగుదేశం గూటికి చేరిపోయారు. మరికొంతమంది కూడా టీడీపీలో చేరతారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. కోటబొమ్మాలి మండలంలో కీలకంగా ఉన్న బాడాన మురళి సైలెంట్ అయిపోయారు. మెజారిటీ వెలమ గ్రామాలు కూడా సైలెంట్గా మారాయి. ఇవన్నీ దువ్వాడకు ఖచ్చితంగా మైనస్గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కూటమికి వేవ్ ఉండడం, గతంలో అచ్చెన్న చేసిన అభివృద్ధి ఆయనకు కలిసి వచ్చేలా ఉంది. టెక్కలి జడ్పీటీసీగా ఉన్న దువ్వాడ వాణి ఒకానొక దశలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారన్న ప్రచారం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. కానీ వాణి సోదరుడు లింగాలవలస సర్పంచ్ సంపత్రావు రవీంద్ర ఇటీవల టీడీపీలో చేరారు. ఇది వైకాపాకు పెద్ద షాకే. ఆయన అచ్చెన్న గెలుపు కోసం పనిచేస్తున్నారు. టెక్కలి మండల వైకాపా పూర్వపు అధ్యక్షుడు బగాది హరి కూడా ఇటీవలే టీడీపీలో చేరారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తుంటే అచ్చెన్నాయుడు విజయం నల్లేరుపై నడకేనని స్పష్టమవుతోంది. పలు సర్వేలు కూడా అచ్చెన్న విజయం ఖాయమేనని చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టెక్కలిలో వైకాపా విజయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన కళ ఈసారి కూడా నెరవేరడం అనుమానమేనని తాజా పరిస్థితులను గమనిస్తే అర్థమవుతోంది. అక్కడ ఓ అబ్జర్వర్ను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. మారిటం బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డికి టెక్కల నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ప్రచారంలో దువ్వాడ దూకుడును కనబరుస్తున్నప్పటికీ ప్రజల్లో పార్టీకి ఆ స్థాయిలో ఆదరణ లేదు. ఇందుకు దువ్వాడ స్వయంకృతాపరాధమే కారణమన్న విమర్శలు ఉన్నాయి. 5 ఏళ్లలో ఆయన కీలక నాయకులు, కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత కుటుంబంలో లుకలుకలు దువ్వాడకు నెగిటివ్గా మారాయి. ఇవన్నీ గమనిస్తున్న అచ్చెన్న తన వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతతో ఉన్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. పెద్ద ఎత్తున చేరికలను అచ్చెన్న ప్రోత్సహిస్తూ ఉండడం టీడీపీకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ను క్రియేట్ చేసింది.
తాజా పరిస్థితులు గమనిస్తే టెక్కలిలో మరోసారి అచ్చెన్నాయుడు గెలుపొందడం ఖాయంగా కనిపిస్తోంది. మరో నియోజకవర్గ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.